హత్నూర మండలంలోని బోరుభట్ల గ్రామంలో ఊరు పక్కనే ఉన్న బొగ్గు గట్టీలలో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బొగ్గు బట్టీల నుండి అనేకమైన పొగ కాలుష్యం వెలువడటం మూలంగా శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని గ్రామస్తులు గ్రామ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. అనంతరం గ్రామ కార్యదర్శి బొగ్గు బట్టీల నిర్వాహకులకు గ్రామ పంచాయతీ తరపున నోటీసులు ఇచ్చారు. నోటీసులలో తహసీల్దార్, మైనింగ్, పొల్యూషన్ బోర్డు లాంటి ప్రభుత్వ కార్యకలాపాల నుండి తీసుకున్న అనుమతుల పత్రాలను 3 రోజులుగా గ్రామ పంచాయతీకి అందజేయాలని, లేని ఎడల బొగ్గు బట్టీలను సీజ్ చేస్తామని ఆయన నోటీసుల ద్వారా తెలిపారు. అయితే ఈ బట్టీల ద్వారా ప్రజలకు శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయని, మాకు ప్రజలు ఫిర్యాదులు చేయడం మూలంగా బొగ్గు బట్టీల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. అయితే ఇటీవల ఈ బోర్పట్ల గ్రామ పంచాయతీ శివారులో బొగ్గు బట్టీలు ఉన్నాయి. ఇవి గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ నడపబడుతున్నాయి. దీనివల్ల వచ్చే పొగ వల్ల వ్యాధుల బారిన పడుతున్నారని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఈరోజు మనము సంబంధిత నిర్వాహకులకు గ్రామ పంచాయతీ బోరుపట్ల నుంచి నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులు ఏంటంటే ఈ ప్రజలకు ఈ పొగ వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని, దానికి సంబంధించిన అన్ని శాఖల అనుమతుల పత్రాలు కూడా గ్రామ పంచాయతీలో 3 రోజులుగా సమర్పించాలని వారికి ఈ రోజు నోటీసు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు బట్టికి దానికి పర్మిషన్ ఇవ్వలేదా సార్? ఇంతకుముందు అంటే గతంలో 2022లో మన గ్రామ పంచాయతీ నుంచి వాళ్ళకు ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి సంబంధిత డాక్యుమెంట్ తీసుకోవడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళకు ఎన్ఓసి ఉన్నాయి, అప్డేట్ కూడా వాళ్ళకు రెన్యువల్స్ కూడా ఉన్నాయి. ఇంకా పొల్యూషన్ బోర్డు ప్లస్ ఇంకా సంబంధిత రెవెన్యూ శాఖల ఎన్ఓసీలు కూడా మాకు సమర్పించాలని ఈ రోజు ఆ నోటీసు ఇవ్వడం జరిగింది.